మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కూడా నైట్ 8:30, 9 ఆ టైంలో కూడా అమ్మాయిలు స్వేచ్ఛగా బయట తిరగలేకపోతున్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మిడ్ నైట్. నేను మిడ్ నైట్ గురించి మాట్లాడలేదు. జస్ట్ రాత్రిపూట 8, 9 ఆ టైంలో కూడా అమ్మాయిలకి సెక్యూరిటీ లేదు. వాళ్ళు ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా బయట తిన్నామని వెళ్ళినా కూడా వాళ్ళకు రక్షణ లేదు. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఒడిషా రాష్ట్రానికి చెందిన ఒక అమ్మాయి వెస్ట్ బెంగాల్లో ఎంబీబీఎస్ చదువుతుంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే నైట్ జస్ట్ 8:30 ఆ టైంలో, నాట్ మిడ్ నైట్, 8:30 ఆ సమయంలో ఫ్రెండ్తో కలిసి క్యాంపస్లో నుండి బయటకు వెళ్ళింది ఏదైనా తిందాము అని. తప్ప అంటే అదేమన్నా? అదేం తప్పేం కాదు కదా. ఆ టైంలో ఆ అమ్మాయిని చాలా దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. మరి లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? అమ్మాయిలకు స్వేచ్ఛ ఎక్కడుంది? వాళ్ళకు సెక్యూరిటీ ఎక్కడుంది? చెప్పండి. వెస్ట్ బెంగాల్లో ఇంత దారుణం జరుగుతుంది. ఇంతకుముందే మనం 2-3 ఇన్సిడెంట్స్ కూడా చూసాం. చాలా దారుణాలు జరుగుతున్నాయి ఇంకా. మరి అక్కడున్న ప్రభుత్వం మేల్కోవాలి కదా.